రాజేష్ రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఇప్పుడే స్నానం చేసి పూజ చేసుకున్నానండి. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బోండాలు వేస్తున్నానండి, మైసూర్ బోండా. ఈ పిండిలో గోధుమ పిండి, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అండ్ జీలకర్ర, పెరుగు, ఉప్పు మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. లైట్గా సాల్ట్ వేసి కొంచెం సోలా పొడి అంటారు కదా, ఆ సోడా ఉప్పు వేయాలండి. వేసేసి బాగా బాగా కలపాలి. కొంతమంది నానబెట్టాలంటారండి. ఏం నానబెట్ట అవసరం లేదు, నానబెట్టకుండానే చేయొచ్చు. బాగా కలిపితే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, అసలు ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. గోధుమ పిండి వేయాలండి. మేము డిమార్ట్ గోధుమ పిండి తెచ్చుకుంటాము, చాలా సాఫ్ట్గా వస్తాయండి. మైదా ఎక్కువ తినకూడదు అంటారు కదా, హెల్త్కి మంచిది కాదంటారు కదా. నేను అసలు మైదా అనేది ఎక్కువ వాడనండి. ఏదన్నా సందర్భాన్ని బట్టి, ఏదన్నా ఎక్కువ అవసరం అయితేనే యూస్ చేస్తాము. అసలు మైదా తీసుకురాము. ఈరోజు అంతా గోధుమ పిండితోనే చేస్తున్నానండి. ప్రిపేర్ చేస్తున్నానండి. లంచ్లోకి ముందుగా చామదుంపల పులుసు చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో కూడా చెప్తానండి. ముందుగా చామదుంపలు మొత్తం ఉడికించి పెట్టుకోవాలండి. బాగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. కుక్కర్లో వేసేసి కొంచెం సాల్ట్ వేస్తే ఉడికిపోతాయి. ఉడికించుకొని పైన పొట్టంతా తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమోటాలు పోపు వేసుకోవాలండి. పోపు వేసి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో సాల్టు, టర్మరిక్ పౌడరు, చింతపండు ఈ మూడు వేసుకొని బాగా కలిపి కొంచెం వాటర్ పోయాలండి. ఈ వాటర్ పోసి కొంచెం తెల్లుతూ ఉంటుందండి. తెల్లుతూ ఉన్న తర్వాత ఈ ఉడికించిన చామదుంపలు కూడా దీంట్లో వేసుకోవాలండి. ఈ ఉడికించిన చామదుంపలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఆ పులుసులో బాగా ఈ ముక్కలు కూడా బాగా ఉడకాలండి. ఇవి ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటాయండి. బాగా మెత్తగా అయినాయి, అయినా కూడా పులుసులో ఏం మగ్గిపోవు, బాగా ఉడుకుతాయండి. పీసులు అలాగే వస్తాయి. కొంచెం బెల్లం యాడ్ చేయాలండి. లైట్గా బెల్లం యాడ్ చేస్తే పులుసు బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పులుసు ఈరోజు కంటే రేపటికి ఇంకా టేస్ట్ ఉంటుందండి. కొంచెం కలబెట్టేసి కొంచెం చిక్కగా అవ్వాలండి. చింతపండు కొంచెం వేసాం కదా, బాగా ఉడికిపోయి చిక్కగా అయ్యే వరకు ఉండాలి. చిక్కగా అయ్యే వరకు కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఈరోజు సెకండ్ డిష్ వచ్చేసి పాలకూర రైస్ చేస్తున్నానండి. పాలకూర రైస్లో స్టార్టింగ్ ముందుగా పోపు వేసుకొని, పోపులో జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చూడటానికి బాగా కనిపిస్తాయి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ మగ్గిపోయినాయండి. ఈ మగ్గిపోయిన ఆనియన్స్లో పేస్ట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. బాగా కలపాలండి. కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ఇది బాగా ఉడకాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకాలి. మగ్గిపోయిన తర్వాత కొంచెం దాంట్లో కొంచెం అల్లం ముక్క వేసి దంచి అల్లం ముక్క వేసేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందండి. తర్వాత రైస్ యాడ్ చేసేసుకుందామండి. సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకుందామండి రైస్. పాలకూర రైస్ రెడీ అయిందండి. ఒక 10 నిమిషాలు ఇది సిమ్లో పెట్టి మగ్గిచ్చేసాను. రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో ఏదో అండి ఇంట్లో ఏదో సరదాగా
ఇది అలా అలా చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో గ్యాస్ స్టవ్ రిపేర్ అండి, అది మొత్తం పాడైపోయింది, కొత్త తెచ్చుకున్నాను. ఇది ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ చేసుకుంటే ఒక వీడియో తీస్తున్నాను, అన్బాక్సింగ్ వీడియో అండి. ఎందుకంటే ఈ మధ్య అసలు ఎక్కువ రోజు రావట్లేదు ఈ గ్యాస్ పొయ్యిలు. చాలా డెలికేట్గా వస్తున్నాయి కొన్ని కొన్ని కంపెనీస్. ఒక పొయ్యి మీదే చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఒకటి అసలు కంప్లీట్గా పోయిందండి. ఇది కొంచెం కంపెనీ బాగుందండి, బటర్ఫ్లై కంపెనీ, కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవి నల్లగా అయిపోతాయి. సిట్రిక్ యాసిడ్లో ఒక 10 minutes వేసేస్తే బాగా తెల్లగా అవుతాయండి ఇవి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రాజేష్ రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అండి, సమోసా అండ్ బోండా. రండి తిందాం. హాయ్ గైస్, ఈరోజు మేము రాత్రి అయింది ఇప్పుడు, అందుకే సామాన్లు కొనుక్కుంటాం. అది సామాన్లు తొమ్ముతుంది చూడండి ఎంత బాగుందా. కావాలంటే అన్నీ మేము చూపిస్తాం. మేము మా ఇంటి దగ్గర నుంచి వచ్చినాము, ఎందుకంటే మా అన్నని చూపిస్తాం. రండి గైస్, ఇవి చూస్తున్నారు రండి, బాగుంటుంది చూడండి గైస్. ఎంత సుందర దాని వెంకల్ బదం ఇక్కడ జాజున్నది గైస్. ఇది బాగుంది కదా గైస్, అన్నీ బాగుంటాయి గైస్. కొత్త స్టవ్ గైస్ ఇది, అందుకే మేము బాగా కొనుక్కున్నాం. ఇది చాలా నచ్చింది. ఇప్పుడు మనం చేయబోతున్నాం. మీరు చూడండి, కావాలంటే ఈరోజు ఇడ్లీ కారం పొడితో ఎండ్ చేద్దామండి. నెక్స్ట్ టైం పెడతాను ఈ వీడియో. నెక్స్ట్ వచ్చేసి ఈ డే ఈ చల్లటి ఫ్రూట్స్ సలాడ్తో కంప్లీట్ చేద్దామండి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ గైస్. బాయ్.